మామ సోలో బిఆర్ ర్యాంక్ పెట్టి స్టార్ట్ చేసాం మామ. నేను నేరుగా వెళ్ళి పీక్ లో ల్యాండ్ అవుతున్నాను. ఇక్కడైతే చాలా మంది ఎనిమిది దిగుతున్నారు. ఇంకా దిగంగానే మన ఫేవరెట్ గా ఎంపీ40 కూడా జిక్కేసింది. ఇటు పక్క నుంచి ఫైర్ వస్తా ఉంది. సర్లే అని చెప్పి అటు వెళ్తా ఉన్నాను. ఈ ముందర ఎనిమిది ఉన్నట్టు సౌండ్స్ వస్తా ఉన్నాయి. అదిగోండి ఒక పాప ఇది వచ్చేసింది. ఆ పాపకి ఛాన్స్ ఇవ్వకుండా హెడ్ షాట్ కొట్టేశాను. సోలో ఆడుతున్నప్పుడు సడన్ గా కొట్టేస్తే ఒక సెకండ్ దన్ అంటది. సో ఆ పాప అయితే ఎలా ఫీల్ అయిందో మరి. ఇంకా నన్ను కూడా ఎనిమిది చుట్టుముట్టేశారు. ఆ పక్క నుంచి ఒకటి కొడుతున్నాడు. వెంటనే ఇటు పక్క నుంచి వచ్చి ఇంకొకడు నన్ను కూడా అట్లాగే కొట్టేశాడు. ఇంకా నేను కూడా అవుట్ అయిపోయా. నాకెందుకు ఇంకా పీక్ లో ల్యాండ్ అవ్వాలనిపించలేదు. అక్కడ చాలా మంది ఎనిమిది ఉన్నారు. ఎందుకులే మళ్ళీ అవుట్ అయిపోదాం అని చెప్పి భీమసక్కిలో ల్యాండ్ అవుతున్నా. కామెడీ ఏంటంటే కిందకి దిగినందుకు చెప్తా చూడండి. నేరుగా వెళ్ళి ల్యాండ్ అయిపోయాను. ఇంకెక్కడైతే గన్ను లేదు. ఆ ముందర ఇంట్లోకి వెళ్తున్నాను. ఇదిగోండి ఇక్కడైతే గన్ను జిక్కేసింది. మళ్ళీ ఎనిమిది సౌండ్స్ వస్తా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పాపం మళ్ళీ నా దగ్గరే ల్యాండ్ అయింది. అదేలే నేనే ఆ పిల్ల దగ్గర ల్యాండ్ అయ్యాను. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మళ్ళీ ఎత్తుక్కుంటా వచ్చేసాను. సో నన్ను అయితే కొడతా ఉంది. ఈసారి ఎలా అయినా కొట్టాలని చెప్పి ఒక పక్క తప్పించుకుంటూ తిరుగుతా ఉంది. ఒక పక్క నన్ను కొట్టేద్దామని ట్రై చేస్తా ఉంది. నాకైతే ఫుల్ డ్యామేజ్ కొట్టేసింది. కానీ లాస్ట్ కి మళ్ళీ నేనే కొట్టేసాను. ఖచ్చితంగా మనసులో తిట్టుకో ఉంటది మామ. పీక్ లోనూ సడన్ గా కొట్టేశాను. మళ్ళీ ఇక్కడ దిగితే ఇక్కడికి వచ్చి మళ్ళీ కొట్టేశాను అని చెప్పి. ఆ తర్వాత నా దగ్గర మెడికిట్లు కూడా లేవు. హెల్త్ అయితే అంతే ఉంది. కానీ ఎనిమిస్ మాత్రం వచ్చేస్తా ఉన్నారు. ఒకడేమో కార్ వేసుకుని వచ్చాడు. ఇటు పక్క చూసుకున్నట్లయితే ఇంకొకటి కూడా ఉన్నాడు. ఫస్ట్ అయితే స్కార్ తీసుకొని ఈయనైతే కొట్టేశాను. ఈ కిల్లు కూడా వచ్చేసింది. వాడి దగ్గరైనా మెడికిట్లు ఉంటాయో అని చెప్పి లూట్ చేయడానికి పోతే మళ్ళీ ఇక్కడ ఇంకొక ఎనిమిది కనిపించాడు. వాడైతే నన్ను చూడలేదు. ఇంక ఇదే ఛాన్స్ అని చెప్పి స్కార్ తో హెడ్ షాట్ కొట్టేశాను. ఇంకా వీళ్ళ లూట్ బాక్స్ లో కూడా మెడికిట్లు చిక్కలేదు. కానీ వీడి దగ్గర అదేదో స్కిల్ చిక్కింది. దాన్ని నొక్కగానే దిమిత్రి టైపు మనకి హెల్త్ వచ్చేసింది. ఇంతలోనే నా ముందర ఇంకొక ఎనిమిది కనిపించాడు. వాడు అదిగోండి ఆ వెనకాల నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకా మనం వదలతామా, నేను కూడా రైట్ సైడ్ కి పరిగిస్తా ఉన్నాను. అదిగోండి అక్కడైతే కనిపించాడు. ఇంకా నేను హెడ్ షాట్ కొట్టేసా. బిఆర్ ర్యాంక్ సోలో ఆడేటప్పుడు బెనిఫిట్ ఏంటంటే నాకు ఓవర్ మామ డైరెక్ట్ ఫుల్ కిల్ అయిపోతారు. మనకి ఏ ఇబ్బంది ఉండదు. అదే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఒకటి నాక్ చేయగానే వాళ్ళ టీమ్స్ వచ్చేసి మళ్ళీ ఏదైతే స్కిల్ కొట్టి తలకాయ నొప్పి వచ్చేస్తున్నాను అనమాట. అందుకే నేను ఈ మధ్య అంతా సోలోనే ఆడుతున్నాను. ఎనీవే మామ మీకు వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే షార్ట్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ డైలీ పెడుతూనే ఉంటా.